ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు అత్యద్భుతమైనటువంటి విషయం అంటే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం. ఈ వారం అంతా కూడా మోహిని అవతారంలో ఉంటుంది. మనకి ఈ సముద్రాన్ని మథించడం, అమృతం రావడం, అమృతాన్ని పంచడం, స్వామి మోహిని అవతారం ఎత్తడం, ఇవన్నీ కూడా అష్టమ స్కందంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అష్టమ స్కందంలో 5వ అధ్యాయం అనమాట అండి ఇది. మనకి ఇప్పుడు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెడతారు. రైవత మనువు అని అంటారు. తామస రైవత చాక్షుష. వైవస్వత మన్వంతరంలో ఉన్నప్పుడు మనం ఈ కలియుగంలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని మన సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. కానీ రైవత మన్వంతర కాలంలో కథ చెప్తున్నారు. ఇప్పుడు ఆ మనువుల్లో అయిన 5వ వాడు రైవత మనువు, 4వ వాడు తామస మనువు అనమాట అండి. అతనికి సోదరుడు. ఆ తామస మనువు అనేవాడికి అర్జునుడు, బలి, వింధ్యుడు మొదలుగా కలిగినటువంటి చాలామంది పుత్రులు కలిగారు. బలిం విద్యాదయస్తస్య సుత అర్జున పూర్వకా. పంచమో రైవతో నామ మనుస్తామస సోదర. బలి వింధ్యాదయస్తస్య సుత అర్జున పూర్వకా. ఇలా వీళ్ళందరూ కూడా వీరి యొక్క సంతానం. హిరణ్యరోముడు, వేదసురుడు, ఊర్ధ్వబావు మొదలుగా కలిగినటువంటి ఋషులు కూడా ఆ కాలంలో ఉన్నారట. వారిలో శుభ్రుడు అనే ఋషి యొక్క భార్య పేరు వికుంఠ. శుభ్రుడు అనే ఋషి యొక్క భార్య పేరు వికుంఠ. ఆమె గర్భంలో వైకుంఠుడు అనే పేరు కలిగిన దేవతలతో కూడి శ్రీహరి తన అంశతో వైకుంఠుడనే పేరుతో ఆమె యందు అవతరించాడు. ఆ వైకుంఠుడు లక్ష్మీదేవి యొక్క ప్రార్థన వలన వైకుంఠధామాన్ని సృష్టించాడు. అప్పటి నుంచి అది వైకుంఠం మోయిందట. అది సమస్త లోకాల్లో కూడా చాలా శ్రేష్టమైనది మన వైకుంఠధామం. రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయా. ఆ లక్ష్మీదేవికి ప్రియం చెయ్యాలని ఈ వైకుంఠధామాన్ని మహావిష్ణువు సృష్టించాడు. మన పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, బాగానే ఉందయా, మరి అమృతాన్ని ఎలా సాధించారు? దేవతలు రాక్షసులు అమృతాన్ని ఎలా మదించారు? ఆ విషయాలన్నీ చెప్పమని అడిగేప్పటికీ సుఖదేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, దేవతలకి రాక్షసులకి బాగా యుద్ధం జరిగింది. దేవతలు పరాజితులైపోయారు. అప్పుడు వారు ప్రాణాల మీద ఆశ వదులుకుని దేవతలు ఈ రణభూమి నుండి అంటే యుద్ధభూమి నుండి పారిపోయారు.
సరే, మళ్ళా ఇంద్రుడు కూడా ఎప్పుడైతే దేవతలు పారిపోయాడో, ఇంద్రుడు స్వర్గాధిపత్యం కోల్పోయాడు. ధర్మకార్యాలన్నీ కూడా తగ్గిపోయాయి. యజ్ఞయాగాది కర్తువులు తగ్గిపోయాయి. యజ్ఞం చేసేవారు, హవిస్సులు ఇచ్చేవారు కూడా తగ్గిపోయారు. ఏం చేస్తారు పాపం, ఏమి చేయలేక అలా దిక్కు తోచక వారందరూ కలిసి మేరు పర్వత శిఖరాల మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా నమస్కారం చేసి, ఎవరు, ఇంద్రుడు, వాయువు మొదలుగా కలిగినటువంటి దేవతలందరూ కూడా తన శక్తిని కోల్పోయారు. శక్తి కోల్పోతే కాంతి విహీనులు అవుతారు. శక్తి ఉంటేనే బలం, బలం ఉంటేనే తేజస్సు, ఏమి లేకపోతే ఏమవుతాయి. అలా వాడిపోయిన ముఖం కలిగిన వారయ్యారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. తతో బ్రహ్మ సభాం జగ్ము మేరోర్మూర్ధని సర్వశః సర్వం విజ్ఞాపయాం చక్రు ప్రణత పరమేష్టినే. వెళ్ళేటప్పటికి వాళ్ళంతా అన్నారు, ఏమిటి ఆ బ్రహ్మగారు అన్నారు, ఇదేంటి ఇలాగా ముఖాలన్నీ వాడిపోయి ఉన్నాయి, మీకు ఇంత తేజస్సు కోల్పోయారు అంటే ఈ విషయాలన్నీ చెప్పారు. దేవతలు మేము ఓడిపోయాం, రాక్షసుల విజయం సాధించారు, ముల్లోకాలకి ఆధిపత్యం వాళ్ళదయ్యింది, ఏ ధర్మ కార్యక్రమం మేము చేయలేకపోతున్నాం, యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోతున్నాం, ధర్మ కార్యక్రమాలను కూడా మేము చేయలేకపోతున్నాం స్వామి అని ఆ బ్రహ్మదేవుడిని వేడుకున్నారు కదండి. ఆ బ్రహ్మదేవుడు ఆలోచన చేసి, సర్వే శరణం తం అవ్యయం, అవ్యయుడైనటువంటి వాడిని మనందరూ కూడా శరణ్ అడుగుతాం. ఇంక మనం ఏం చేయగలం? మనం ఎవరిని రక్షించలేము, ఎవరిని శిక్షించలేము. కాబట్టి ఇంక మనకి ఎవరయ్యా అంటే ఆ స్వామే మనకి శరణ్యము. మనం అందరం కలిసి ఆ దేవాతి దేవుడైనటువంటి శ్రీమన్నారాయణని ఆశ్రయిద్దాం. ఆయన తప్ప ఇంక మనల్ని ఎవ్వరూ రక్షించలేరు అని ఆ స్వామిని అనేక రకాలుగా వారు స్తుతించారు. యథాయి స్కందశాఖానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణో సర్వేషాం ఆత్మనశ్చహి నమస్తుభ్యం అనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. అనేకమైనటువంటి స్వామి యొక్క గొప్పతనాలన్నీ కీర్తించారు, స్వామిని స్తుతించారు. స్వామి, ఇంక నువ్వు తప్ప మనం ఎవరు మార్గం ఎవరు, నువ్వు మమ్మల్ని రక్షించాలి, ఈ ఆపదలో ఉన్నాం అని చెప్పి ఆ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నారు. బ్రహ్మ సమ్మితులై బ్రహ్మదేవుడితో కలిసి ఏవం స్తుతః స్వరగణైః భగవాన్ హరిరీశ్వరః తేషాం ఆవిరభూద్రాజన్ సహస్రార్కోదయద్యుతిః. 1000 సూర్యుల యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైతే మళ్ళీ ఆయన్ని ప్రత్యక్షమైన విష్ణువుని కూడా స్తుతించారు. మహామణి కిరీటేన కేయూరాభ్యాంచ భూషితాం కర్ణాభరణ నిర్భాత కపోల శ్రీముఖాంబుజాం. ఆయన పచ్చ వస్త్రాన్ని ధరించాడు, చతుర్బావులు చక్ర సౌందర్యం కలిగిన వాడు, వనమాలను ధరించాడు, శంఖచక్రాలను ధరించినటువంటి మహానుభావుడు ఆయన. మంచి చక్రాలు, లక్ష్మీదేవి కంఠకమణి, కౌస్తువమణి ఇటువంటి వాటితో సుదర్శన చక్రం, ఆయన ఆయుధాలతో ఆ మహావిష్ణు ఒక్కసారి ప్రత్యక్షమయ్యేప్పటికీ దేవతలకి, బ్రహ్మదేవుడికి అందరికీ ఆనందం కలిగింది. ఓ పురుషోత్తమా అని చెప్పి ఆయన్ని వేడుకున్నారు వీళ్ళంతా. సరే, ఎప్పుడైతే వేడుకున్నారో మరి ఆ భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు. ఓ దేవతలారా, మీరంతా కూడా సావధానమై వినండయ్యా, నేను చెప్పినట్లు మీకు చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడెప్పుడు కూడా శత్రువు అన్నాడు, శత్రువుతో యుద్ధం చేయకూడదట, శత్రువుతోటే కలిసి ఉండాలట. కలిసి ఉంటేనే వాడి విషయాలు మనకు అర్థమవుతాయి. శత్రువుతో యుద్ధం చేయడం వల్ల ఉపయోగం ఉంది, వాడు దూరం అయిపోతాడు, మనం దూరం అయిపోతాం. అది కాదు, శత్రువుతో కలిసి ఉండండి అంటే మీరు రాక్షసులతో కలిసి ఉండాలి.
కలిసి ఉంటేనే మీకు ప్రయోజనం. అంచేత ముందర మీరు రాక్షసులతో స్నేహం చేయండి అని దేవతలకి చెప్పాడు. చెప్పి నేను ఏం చేయాలో నేను చేస్తాను, మీ కోరికలన్నీ తీరుస్తాను అని స్వామి చెప్పారు. భవిష్యత్తులో మీరు వారితో స్నేహం చేసిన తర్వాత మనం సముద్రాన్ని చిలుగుదాం. తద్వారా సముద్రంలోంచి అనేకమైన వస్తువులు పుడతాయి. మీకు వేటి యందు కోరిక పెట్టుకోకండి. మీరు మనకు ప్రధానమైనది అమృతం. అమృతం వచ్చే వరకు మనం నిరీక్షించాలి. ఏ విధంగానూ శత్రువులతో మనం యుద్ధం చేయకూడదు, దెబ్బలాడకూడదు, వారితో స్నేహం చేయాలి అని శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ బోధ చేశారు. ఉత్పాదనే యత్న క్రియతామవిలంబితం. అమృతం సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆలస్యం చేయకూడదు. వీళ్ళంతా కలిసి రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. ఏ విధమైన ఆయుధాలు లేవు. వాళ్ళు కూడా కొంత సంస్కారం ఉన్నవాళ్ళు, అంత అవలాయం కదా, ఆయుధాలు ఏమీ లేవు వీళ్ళ అనుకుని రండి కూర్చోండి అన్నారు. వారు వీరు కూడా సంధి చేసుకున్నారు. సంధి చేసుకుని ఆ బలిచక్రవర్తితో కూడా వీళ్ళు చక్కని సంభాషణలు జరిపారు. జరిపిన తర్వాత కొంతసేపటి తర్వాత అన్నారు, సరే మనకి యుద్ధం ఎందుకు, యుద్ధం అనేద్దాం, మనం క్షీర సముద్రాన్ని చిలుగుదాం, అమృతం వస్తుంది. అమృతం ద్వారా మీకు మాకు అందరికీ కూడా ఉపయోగమే కదా. మరి బలికి ఈ ఇంద్రుడు చెప్పినట్టు విషయాలన్నీ కూడా బలి చక్రవర్తికి నచ్చాయి. నచ్చి తప్పకుండా మనం అమృతాన్ని సాధిద్దాం అని చెప్పి దేవతలు రాక్షసులందరూ కలిసి మందరగిరి పర్వతాన్ని ఎత్తారు. ఎత్తగలరా? ఎత్తలేకపోయారు. ఆ మందరగిరి పర్వతాన్ని ఎత్తలేకపోయారు. సరే, ఎంతో ప్రయత్నం చేశారు. తతో దేవసురా కృత సంవిధం కృత సౌహృదా ఉద్యమం పరమం చక్రు అమృతార్థే పరంతప. అమృతోత్పాదన కోసం ఒకరు స్నేహాన్ని చేసి ఉద్యమించి ఆ దేవతలందరూ కూడా తతస్తే మందరగిరి యోజసోత్పాట్య దుర్మదా నదంత ఉదధిం నిన్యు శక్త పరిఘభావ. పెద్ద పెద్ద బలమైన కలిగిన వారు రాక్షసులు అందరూ పట్టుకున్నారు, దేవతలు పట్టుకున్నారు. ఈ మందరగిరి పర్వతాన్ని చాలా బరువైంది, అలా భుజాలు పెట్టుకున్నారు. ఎంత దూరం మోస్తారని మందరగిరి పర్వతాన్ని మొయ్యలేకపోయారు. రాక్షసులు దేవతలు కలిపి నీరసించిపోయారు. ఈ మందరగిరి పర్వతాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఆ యొక్క సముద్రంలో పెట్టాలి, క్షీర సముద్రం. ఆ సముద్రంలో పెట్టాలంటే ఎలాగా? మీరు మోయాలి కదా, తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు లేరు. పర్వతమే చాలా పెద్దది. అప్పుడు స్వామి ఆలోచన చేశారు, ఓహో వీళ్ళు మొయ్యలేరు, వీళ్ళంతా కూడా మార్గ మధ్యలో దాన్ని వదిలేశారు. అప్పుడు ఆ కింద పడుతున్నటువంటిప్పుడు ఆ మందిర పర్వతం వదిలేస్తే అవుతుంది, కింద పడిపోయింది. కింద పడిపోతే చాలామంది చనిపోయారు. రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ నలిగిపోతున్నారు. ఆ దేవతల యొక్క, అసురుల యొక్క, అంటే రాక్షసుల యొక్క బాహువులు, ఊరువులు మొదలైనవన్నీ కూడా భగ్నమైపోతూ ఉన్నాయి. వారికి ఉత్సాహం నశించిపోతుంది. అయ్యబాబు ఈ పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారు, మనం పెట్టలేము, పెట్టిన తర్వాత కదా అని చెప్పి అనుకున్నా. అంతా చేసి ఇదే అమృతాన్ని స్వామి ఇవ్వలేరా? ఇచ్చేయగలరు. ఆయనకు సరదా. ఏమిటి? ఇలా చిలకడం సరదా, దాంట్లో అనేకమైన వస్తువులు పుట్టడం సరదా, దాంట్లో అమృతం సంపాదించాలని స్వామి యొక్క మాయ ఇదంతా కూడా. గబగబా స్వామి ఏం చేశారు అంటే, ఆయన ఆ మహానుభావుడు గరుడ వాహనుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గరుడు కూడా వచ్చాడు. ఆ పర్వతం కింద పడిపోతున్న దాన్ని
దేవతలు అసురులు అందరూ చూశారు. ఆ ప్రభు ఏం చేశాడు, గబవా కింద పడిపోతున్న పర్వతాన్ని ఆయన యొక్క గరుత్మంతుడి మీద పెట్టాట. గరుత్మంతుడే ఆ పర్వతాన్ని మోసాడు. వారు చూస్తుండగానే పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ పురుషోత్తముడు ఆ పర్వతాన్ని అవలీలగా ఒక చేత్తో ఎత్తి ఆ యొక్క గరుత్మంతుడి యొక్క మూపు మీద పెట్టి తాను ఆ గరుత్మంతుడిని అధిరోహించి దేవతలు రాక్షసులతో అందరూ కలిసి సముద్రం వైపుకి బయలుదేరి వెళ్ళారు. ఆ మందర పర్వతాన్ని గరుత్మంతుడి మీద పెట్టుకున్నాడు, మళ్ళీ గరుత్మంతుడి మీద అధిరోహించాడు. అవలీలగా అంటే దేవతలు రాక్షసులు మోయలేనటువంటి దానిని ఈయన తీసుకుని వెళ్ళి ఆ మందరగిరి పర్వతాన్ని అక్కడ పెట్టాడు. ఆ పక్షిరాజు అవారోప్యగిరిం స్కంధాత్ సుపర్ణ పతతాంబర, యక్షరాజైన గరుత్మంతుడు ఆ పర్వతాన్ని తిన్నగా తన మూపు నుండి కిందకి అంటే తన పై నుండి కిందకి దించాడు. దానిని నీటి మధ్యలో కరెక్ట్గా వదిలిపెట్టాడు. ఎప్పుడైతే ఆ గరుత్మంతుడు వచ్చి ఆ యొక్క పక్షిరాజు ఆ యొక్క విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుడు ఆ మందరగిరి పర్వతాన్ని ఆ సముద్రంలో మధ్యలో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పని అయిపోయింది. అయితే మరి ఇప్పుడు దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించాలి. మధించిన తర్వాత అనేకమైన వస్తాయి. అప్పుడు స్వామి చెప్పారు, అబ్బాయి కంగారు పడిపోకండి, ముందరే అమృతం వచ్చేస్తుంది అనుకుంటున్నారు, రారు. లతలు వస్తాయి, ఔషధులు వస్తాయి. అవన్నీ కూడా మందర పర్వతాన్ని మనం చేయాలంటే ఏం చేయాలి, వాసుకుని త్రాడుగా చేసుకోవాలి. ఆ వాసుకు యొక్క సహాయంతో మందర పర్వతాన్ని కవంగా చేసుకోవాలి, వాసువుని తాడుగా చేసుకోవాలి. ఓ పక్క దేవతలు ఓ పక్కన రాక్షసులు ఉండాలి. వారి మజ్జిగ చిలికినట్లుగా ఈ పర్వతాన్ని ఇలా చిలికితే దాంట్లో అనేకమైనటువంటి ఉత్పన్నమవుతాయ్యా. కొన్ని చెడ్డవి రావచ్చు, కొన్ని మంచివి రావచ్చు, చెప్పలేము. ఏదొచ్చినా మాత్రం మీరు కంగారు పడకూడదు. మనం అమృతం సాధించే వరకు కూడా మనం మన ప్రయత్నాన్ని ఆపకూడదు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పారు. అందుచేత ఆయన అనుమతితో గరుత్మంతుడు వెళ్ళిన తర్వాత ఆ పర్వతాన్ని పెట్టారు. ఆ సర్పాన్ని కూడా పెట్టారు. వాసుకుని రమ్మన్నారు. రమ్మని ఈ వాసుకు యొక్క ముఖం దగ్గర దేవతలు ఉన్నారు, తోక దగ్గర రాక్షసులు ఉన్నారు. ఉండేప్పటికి వాళ్ళు అన్నారు, బలి చక్రవర్తి వాళ్ళు, అబ్బాబే తోక దగ్గర ఉంటే మాకు చాలా అవమానకరం, ఇది అమంగళకరం, మీరు ఇలా చేస్తారా అని వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడితే ఏం చేస్తారు పాపం దేవతలు, మీరే ముఖం దగ్గర ఉండండి అయ్యా, మేమే తోక దగ్గర ఉంటాం అన్నారు. తోక దగ్గర ఏమో దేవతలు ఉన్నారు, ఆ ముఖం దగ్గరేమో రాక్షసులు ఉన్నారు. ఏమంటే మందరగిరి పర్వతాన్ని ఇలా అలా మదిస్తూ ఉంటే ఆ వాసుకు నోటంపట జ్వాలలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ జ్వాలలకి దేవతలు రాక్షసుల యొక్క ముఖాలన్నీ కూడా తేజోవిహీనులైపోయారు. పాపం ఓ పక్కనే విష్ణుమూర్తి ఉన్నాడు. కానీ ఇలా ప్రయత్నం చేసేటప్పటికీ ఆ పర్వతం కింద భాగంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. మరి కూర్మావతారం, మన విష్ణుమూర్తి ముందర కూర్మావతారం ఎత్తుతారు. అటువంటి ఉపాఖ్యానం మంచి విషయాల్ని రేపు తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ మందరగిరి పర్వతాన్ని ఆ సముద్రంలో పెట్టి వాసుకని తాడుగా చేసుకుని కవ్వంగా మందరగిరి పర్వతాన్ని పెట్టి ఆ విష్ణు యొక్క ఆదేశానుసారం ఆ సముద్రాన్ని చిలకడం దేవతలు రాక్షసులు ఒక స్నేహభావంతో దాన్ని మథించడం ప్రారంభం చేశారు. మరి రేపొద్దున్న మన స్వామి కూర్మావతారం తాబేలు మన అవతారం ఎత్తాలని తప్పదు. ఇంచేత మందరగిరి పర్వతం కిందకి వెళ్ళిపోతుందట. మరి మందరగిరి పర్వతం పైన ఉంటే కదా స్వామి దాన్ని ఏదో చేయగలరు. మరి అమృతం ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా రావాలి, ఇవన్నీ అవతారాలు స్వామి ఎత్తాలని ఆయనకు ఒక సరదా ఆట, ఆయన యొక్క మాయట. ఆ మాయ ద్వారా ఆయన ఇంకా తర్వాత మోహినీరు అవతారం కూడా ఎత్తుతారు స్వామి.
అంచేత మనకి ఎంతో కూడా ఆయన యొక్క అవతారాల ద్వారా అత్యద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అంచేత ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఆ వాసుదేవుడి యొక్క స్తోత్రం చేశారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. ఏమయ్యా నువ్వు ఇదంతటికీ కారకుడు నువ్వే నువ్వే సృష్టించేవాడువు, నువ్వే రక్షించేవాడువు, నువ్వే లయ చేసేవాడు కూడా నువ్వేనయ్యా. మమ్మల్ని అందరినీ, ఈ మనువుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, దేవతల్ని, ఋషుల్ని, ఇన్ని లోకాల్ని సృష్టించిన వాడు నువ్వే. మా ఇబ్బందులు వస్తే మరి నువ్వే రక్షించాలి కదా అని చెప్పి వారంతా ప్రార్థించారు స్వామి కూడా ఈ దేవతలకు మనం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక ఆతృత కలిగి, మామూలుగా మీరు అందరూ అమృతం తాగండి రా అంటే సరిపోతుంది, కానీ స్వామి అలా అనకుండా అవతారాలు ఎత్తి దాన్ని వారంతా కూడా శ్రమతో ఆ అమృతాన్ని సాధిస్తారో. అటువంటి ఇప్పుడు కూడా మనిషి సులభంగా ఈజీగా వచ్చేదాన్ని మనకి సంతృప్తి ఇవ్వదు, కష్టపడి సాధిస్తే అది ఈజీ. దీనికి ఒక్క మాట చెప్పారు వినండి, ఒక్క వాక్యం. ఇప్పుడు కూడా మనిషి స్వార్జితం ఉత్తమం, నువ్వేం సంపాదించుకున్నావో అదే ఉత్తమట. పిత్రార్జితం మధ్యమం, తండ్రి ఇచ్చేది సెకండ్ క్వాలిటీ, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. స్త్రీ విత్తం అధమము అన్నారు. భార్య సంపాదనతో బతికేవాడైతే అది అధమము అనేది చెప్పేశారు. అంచేత మనకు ఊరికే రావాలి, ఎవరో సంపాదించాలి, ఎవరో ఇవ్వాలి, తద్వారా మనం ఇలా అనుకుంటే అది అధమం అవుతుందటండి. అంచేత మనిషి ఎప్పుడు కూడా తన తెలివితేటలతో, తన యొక్క ప్రయత్నంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదిస్తే అది ఆనందాన్ని కలిగింపజేస్తుందట, ఉత్తమమైనదట. మరి ఇక్కడ స్వామి అంత మహావిష్ణువు అమృతమడం వారి పెద్ద లెక్క కాదు. దేవతలు రాక్షసులు కష్టపడి అమృతాన్ని సాధించాలి. అటువంటి అమృతం కష్టపడి సాధించిన అమృతం ద్వారా వాళ్ళకి అమరత్వం రావాలి. అంతేగాని స్వామి ఇస్తే ఉపయోగం ఏముంది? అంచేత తండ్రి, ఎక్కడి నుంచో వచ్చే దత్తతాస్తులు, ఇవన్నీ కూడా అధమమైనటువంటివి అన్నారు. స్వార్జితం కష్టపడాలి, ఇవ్వలేదనే ఫీలింగులు ఉండకూడదు. అలా ఉంటే వాడు పతనానికి కారణము అని శాస్త్రం చెప్తోంది. అంచేత స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి కోరుకుంటూ, మరి రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి, 10 మందికి ఈ కార్యక్రమాన్ని మీరు అందివ్వండి. ఆ యొక్క వాసుదేవుడి అనుగ్రహం మీకు, మీ యొక్క పిల్లలకి, కుటుంబాలకి అందరికీ కూడా తప్పనిసరిగా లభిస్తుంది. తద్వారా మనం భాగవతం వింటే ఏమిటి లాభం గురువుగారు, అది వయసు అయిపోయిన తర్వాత వినాలి కదా అని కొంతమంది ప్రశ్నించారు నన్ను. కాదు, భాగవతం వినడం ద్వారా మన పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏవైతే చెడు ఫలితాలు ఉంటాయో ఆ చెడు ఫలితాలు నశిస్తాయట. ఎప్పుడైతే నశించేయో శుభ పరంపర ఏర్పడుతుంది. తద్వారా మనం విజయం సాధించగలం. మన పాపాలు ఉంటే ఏ పని ముందుకు వెళ్ళదు. అందరూ అనుకుంటారు నాకేం కలిసి రావట్లేదు సార్ అంటారు. మరి నువ్వు ఇంత పాపం చేసావు, ఏం కలిసి వస్తుంది? ఆ పాపం తొలగితే కానీ నీకేం కలిసి రాదు. కలిసి రావాలంటే నువ్వేం చేయాలి? ఈ యొక్క భాగవతం వినాలి. వినడం ద్వారా ఏమవుతుంది అంటే పుణ్యప్రాప్తి లభిస్తుంది, శుభ పరంపర ఏర్పడుతుంది. తద్వారా పిల్లల యొక్క విద్యాభివృద్ధులు, పిల్లలకి వాళ్ళకి చక్కని టైంలో వివాహం జరగడం, వంశాభివృద్ధి, ఈ విధంగా భాగవతం ద్వారా మనం ఏవైతే మనోవాంఛలు ఉన్నాయో మానవుని యొక్క మనోవాంఛలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్పి తెలియజేస్తూ మనం మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.